హాయ్ అమ్మా. హాయ్ సార్. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో అవి ఎలా చూడొచ్చు అంటారు? అవి ఫేక్ న్యూస్ సార్. ఎలా చెప్తున్నానంటే మా జగనన్న మీద పడిన కుట్ర అది. ఎన్నో పడినా సరే మా జగనన్న మీద ఎన్నో నిందలు పడినా ఇలా తుడుచుకొని వెళ్ళిపోవటమే. ఎందుకంటే అబద్ధాలు కాబట్టి. నిజాలు ఏంటంటే మా జగనన్న ఒక వచ్చిన కొన్ని రోజులకే మాట నిలబెట్టుకొని అన్ని చేశాడు కాబట్టి చెప్తున్నాము. మా జగనన్న మీరు వచ్చిన ఒక 6 నెలలు కానీ 7 నెలలు కానీ ఎన్నో రోజులు వచ్చినా మీరు అయ్యా ఇస్తున్నారు, అయ్యి ఇస్తున్నాం, ఈ ఇస్తున్నాం, ఫ్రీ బస్సులు అయ్యన్నారు, ఏది జరగల. మీరు ఏంటంటే ఒక అన్నా క్యాంటీన్ ఒకటి ఓపెన్ చేశారు అంతే. మీరు చేసిన అన్నా క్యాంటీన్ ఒకటి ఓపెన్ చేశారు అంతే. అదేంటంటే ఇదివరకు మీకు ఉంది కాబట్టి అది ఎందుకు పోగొట్టుకోవాలని మీరు ఓపెన్ చేశారు. అది తప్పులేదు. మా జగనన్న ఒకటి కాదుగా ఎన్నో చేశాడు, లెక్కలేని చేశాడు. మా అన్న ఇంత వచ్చి లెక్కలేని చేస్తున్నారు కాబట్టి మా అన్నని పక్కన నెట్టారు మీరు. అమ్మో ఇంకెన్ని చేసి వస్తాడో మన్ని ఇంకా తొక్కేస్తాడు అని భయం వేసింది మీకు భయం వేసింది కాబట్టి మా అన్నను పక్కన పెట్టాడు. మీకు భయం లేకపోతే మా అన్నతో సింగిల్ గా పోరాటండి. అది కూడా మా పవన్ కళ్యాణ్ అన్నను అడ్డం పెట్టుకొని గెలిచారు మీరు. మా పవన్ కళ్యాణ్ మా అన్న లేకపోతే మీరు ఎక్కడ కలిసేవాళ్ళు? మా అన్న ఉండబట్టే మీరు గెలిచారు. మా పవన్ స్టార్ ఉండబట్టే మీరు గెలిచారు. మా పవన్ స్టార్ లేకపోతే మీరు ఎలా గెలిచేవాళ్ళు చెప్పండి? మా అన్న కానీ సింగిల్ గా వచ్చాడు, సింగిల్ గా పోరాడాడు, సింగిల్ గా నిలబడ్డాడు. సో ఒకవేళ అనుకున్నట్టు ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయంటారు? నెక్స్ట్ చేస్తారండి. సింహానికి కూడా బోన్ లో పెడతారు, ఎన్నాలో పెట్టరు సింహాన్ని. దానికి ఎప్పుడోసారి వస్తుంది. మా అన్నగాడు అలాగే చూస్తున్నాడు. మా ప్రజలు ఉన్నారు కదా, మేమెందుకు ఊరుకుంటాం? మా అన్న ఖచ్చితంగా వస్తాడు. మా జగనన్న మా కోసం ఖచ్చితంగా వస్తాడు. మా జగనన్న రాకపోతే మేమెందుకు ఊరుకుంటాం? అస్సలు ఊరుకోం కదా. సో అప్పుడు ఇంతకు ముందు కూడా ఆయన్ని 16 నెలలు 15 నెలలు అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు వైఎస్ షర్మిల గారు వచ్చి నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ ధైర్యం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ అటు తల్లి లేదు, చెల్లి కూడా వేరే ఉన్నారు. భారతి గారు వచ్చే ఛాన్స్ ఉందా బయటకి? చెట్టు ఒకటి అయితే ఎత్తు ఒకటి అవ్వదు కదండి. అది ఇంతేనండి, ఖచ్చితంగా వస్తుంది. ఏంటంటే వాళ్ళల్లో సమస్యలు ఏంటంటే అన్న నేను అని అన్న పోటీ తప్ప నుంచి ఒకే పేగు బంధం అండి. అది ఆ పేగు బంధం కూడా తెలుసుకోకుండా ఉండరు. ఇప్పుడు మా జగనన్నకి మాకేం సంబంధం అండి? ఒక తోబుట్టు లాగా, ఒక తండ్రి లాగా, ఒక తల్లి లాగా ఉన్నారు. అన్న అంటే ఆదుకుంటున్నాడు వచ్చి. ఇప్పుడు ఎవరు ఆదుకుంటున్నారండి మాకు చెప్పండి? మా పవన్ కళ్యాణ్ అన్న లేకోకుండా మీరు గెలుస్తారా? ఒక్క మాట చెప్పండి. మీకంటూ ఒక సపోర్ట్ తెచ్చుకున్నారు కాబట్టి గెలిచారు. మా అన్నకి ఏ సపోర్ట్ లేదు, సింగిల్ గా నిలబడ్డాడు, సింగిల్ గా వచ్చాడు. ఆ రోజున విజయవాడలో బాగా నీరు వచ్చేసి కొట్టుకుపోయింది. ఆ మురికి నీళ్ళలో నువ్వు నడవల పడవేసుకొని పోయావు. మా అన్న నడుచుకుంటా నడుము లోతులోకి వెళ్ళాడు మా జగనన్న. మరి నీకేమైనా రోగాలు వస్తా నీకు భయం వేసిందేమో. మరి మా జగనన్న గడాలు భయపడాలిగా. భయపడ్డు దేనికి? అదే మా జగనన్న అంటే భయపడ్డు. మా జగనన్న వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు మా జగనన్న. సో భారతి గారు వస్తే బాగుంటది అనుకుంటున్నారా? అలా ఉంటే బ్యాక్ ఎండ్ నుండి బిజినెస్ చూసుకుంటే బెటర్ అంటే ఒక స్త్రీ రావాలంటారా రాజకీయాల్లోకి? అది తెలుసుకోవాల్సింది వాళ్ళేనండి. ఏంటంటే ఇప్పుడు ఏం జరిగిందో ఏమో మనకైతే తెలియదు కానీ వస్తారో రారనేది వాళ్ళు చూసుకోవాలి. భారతి గారు వాళ్ళ భార్య ఇప్పుడు సపోర్ట్ అనుకుని నేనున్నానని భార్య చెప్తే మొగుడు ఎంతో ఇదిగా ఉంటది. అలా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే ధైర్యంతో ఉన్నారు. సపోర్ట్ ఉంది, సపోర్ట్ తోనే మా అన్న నిలబడతాడు. ఆ అక్క ఒకటే కాదు, చాలా మంది అక్క చెల్లెలు, తండ్రులు, తాతలు అందరూ మా జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారి వచ్చేది మా జగనన్నే ఖచ్చితంగా. ఎలా చెప్పగలుగుతున్నానంటే ఈ రోజుల్లో కడుపు చించుకుంటే రోడ్డు మీద పడిద్ది. కడుపు చించుకుంటే రోడ్డు మీద పడే స్థితి అండి. మా జగనన్న వస్తే మాకు ఆ కన్నీరు తుడుస్తాడు. ప్రజలు అర్థం చేసుకుంటారంటారా? ఇప్పుడు బాగా
ఎందుకురా బాబోయ్ మాకు ఇది అని చెప్పులు తీసుకొని వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఎలాగంటే ఇప్పుడు వచ్చే కరెంటు బిల్లు రేట్లు, నీటి ప్రాబ్లం, అసలు ఎంత చండాలంగా ఉందంటే చెప్పుకోలేం. కేజీ బియ్యం కొనడానికి వెళ్తే 70 రూపాయలు పెట్టంటున్నాడు. కేజీ బియ్యం 2 పూటలు ఎలా తింటామండి చెప్పండి అన్నా. ఏంటన్నా ఇది కరెంటు బిల్లు ఇలా రేట్ వస్తుందంటే ఏమో తెలియదమ్మా, గవర్నమెంట్ పెంచమంది. గవర్నమెంట్ అంటే ఎవరండి? మీరు చెప్తానే కదా పెంచేది, లేకపోతే ఎవరు పెంచుతారు చెప్పండి. ఒక రైతు మోటార్కి నీళ్ళేసి చేనుకు పెట్టుకోవాలంటే భయపడుతున్నాడు. మోటార్ వేద్దామా, పురుగుల మందు డబ్బా పక్కన పెట్టుకుందామా అని చూస్తున్నాడు ఒక రైతు. చెప్పండి ఆ రైతు కుటుంబం ఎలా బతకాలండి? కరెంట్ వేస్తే అప్పుల పాలైపోతాడు, కరెంట్ అయిపోతే ఈయన చీకటి పాలైపోతాడు. ఎలా బతుకుతాడండి? ఒక దీపం ఆర్పాలా వెలిగించాలా అనేది మీరు. సో ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ తెలంగాణలో చూస్తున్నాం మనం ఎన్ని చుట్లు కొట్టుకున్నారో, ఎంత గొడవలు జరుగుతున్నాయో, డ్రైవర్లు కూడా మేము నడపలేమని చెప్పి దిగిపోయిన సిచ్యువేషన్లు ఉన్నాయి. సో ఇలాంటి పథకాన్ని అంటే చెయ్యొచ్చు, అందరికీ ఉపయోగపడే వాళ్ళు చెప్పిన సూపర్ 6 లో పథకాలు వేరే ఉన్నాయి. అవి అమలు చేయకుండా ఇలాంటి రిస్క్ ఉన్న పథకాన్ని ముందుకు తీసుకురావడం ఏ రకంగా చూడొచ్చు? అలాంటిది ఏమి జరగలేదండి ఇంతవరకు. ఫ్రీ బస్సులు అన్నారు అని అసలు ఏమీ లేదు. చెప్తున్నాను ఒక అన్నా క్యాంటీన్ ఒకటి ఓపెన్ చేశారండి, పేదోళ్ళ కడుపు నింపుతున్నారు. అది కూడా ఎలా ఉన్నాయో తెలుసండి, ఒక రైస్ బాగోదు, ఒక కూరలు బాగోదు, కానీ కొన్ని చోట్ల బాగా చేస్తారండి. హై క్లాస్ వస్తారు, లో క్లాస్ లో వస్తారు, అన్ని వస్తారు. కొన్ని అన్నా క్యాంటీన్లు బాగోవండి, తినలేని శుద్ధి. ఎందుకురా బాబు 5 రూపాయలు కూడి కొడసామంటే కడుపు కాల్చుకొని తప్పని సరితో తింటున్నారు. ఎంత ఇదైనా సరే తప్పదు అదే తినాలని. కానీ కొన్ని చోట్ల బాగుంటది, కొన్ని చోట్ల బాగోదు అది అన్నా క్యాంటీన్. నేను చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా తిన్నదాన్ని కాబట్టి చెప్తున్నాను. మీరు ఒక అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి మంచి పని చేశారు, అది కాదనట్లేదు. కడుపుతో ఉన్న వాళ్ళు రోడ్డు మీద కొనుక్కునే జనానికి అన్నం పెడుతున్నారు. పెట్టే దాంట్లో కూడా స్వార్థం చూపిస్తున్నారు కదండి మీరు. ఎక్కడ చెప్పండి? అది పెట్టేది మీరు శుభ్రంగా ఉందా లేదని చెక్ చేస్తున్నారు. మీరు వచ్చినప్పుడు బాగుంటుంది, తర్వాత మామూలు ఎప్పుడు మామూలే. మమ్మల్ని అడుగుతారు ఏమో అన్నాలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా? మీరు వచ్చినప్పుడు బాగానే పెడుతున్నారండి అన్నాలు, మీరు వెళ్ళిపోయినాక యథాస్థితికి మళ్ళీ ఏం చెప్తామండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.